సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారు కదూ? అవును. ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? గడిచిన రాత్రి తమ్ముడు మిమ్మల్నే, ప్రియ చెల్లి మిమ్మల్నే, గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా? ఎంతమంది కుటుంబంలో ప్రార్థన చేసుకున్నారో, కుటుంబ ఆరాధన జరిగించుకున్నారో? అరుణోదయపు దినాన లేచి కంఠధ్వని ఎంతమంది దేవునికి వినిపించారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీ ప్రార్థనా జీవితాన్ని చూసి అనేకులు ఇన్స్పైర్ అవటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏప్రిల్ మాసంలో నేను ఆయా స్థలాల్లో మీటింగ్స్కి రాబోతున్నాను. అలాగే మన మినిస్ట్రీ తరపున మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రార్థించండి, పాలు పంపులు పొందండి. 2-3 తారీఖుల్లో ఆరుమూరు ప్రాంతానికి వస్తూ ఉన్నాను. 7-8 తారీఖుల్లో బళ్ళారి, కర్ణాటక జిల్లా బళ్ళారి ప్రాంతానికి వస్తూ ఉన్నాను. 9వ తారీఖు తెన్నేరు, 10వ తారీఖు 11వ తారీఖు కాకినాడ వస్తూ ఉన్నాను. అలాగే 13-14 తారీఖుల్లో 13-14 తారీఖుల్లో హైదరాబాద్లో ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో 2 దినాలు ప్రత్యేకమైన మీటింగ్స్, పాలు పంపులు పొందండి. అలాగే 23, 24, 25 తారీఖుల్లో మచిలీపట్నంలో మీటింగ్స్ ఉన్నాయి. వీటన్నిటిని దేవుడు దిగ్విజయంగా జరిగించినట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని. ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. రేపు ఆదివారం సెంట్రల్ మందిరంలో 3 ఆరాధనలు జరుగుతాయి. ఫస్ట్ సర్వీస్ 5:45కి, సెకండ్ సర్వీస్ 8:30కి, థర్డ్ సర్వీస్ 11:15 అవకాశం ఉన్న బిడ్డలందరూ పాలు పంపులు పొందండి. దూర ప్రాంతాల్లో ఉండేవారు లైవ్ చూడండి. రేపు ఆదివారం తప్పకుండా కుటుంబంగా, కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళి దైవ సన్నిధిలో కనపడగలరని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడమని నా హృదయాన్ని రేపిన ఓ దివ్యమైనటువంటి మాట చూడండి. కీర్తనల గ్రంథం 136 కీర్తన 23వ చరణం. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట. కీర్తనకర్త దావీదు భక్తుడు అంటారు, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. అయ్యా దావీదా, దేవుడు నువ్వు ఏ దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? ఉన్నత దశలో ఉన్నప్పుడా? నో. సంపన్న దశలో ఉన్నప్పుడా? నో. గొర్రెల దొడ్డిలో నుంచి లేవనెత్తబడి మహారాజుగా ఊరేగించేటప్పుడా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంది? లేదు. మరి ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడయ్యా? దేన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను. తమ్ముడు, చెల్లి, ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీవు కూడా దేన దశలో బ్రతుకుతున్నావా? ఆర్థికంగా చితికిపోయి దేన దశలో, ఆరోగ్యపరంగా చితికిపోయి దేన దశలో, చూపుర్లందరికీ దిగజారిపోయిందిరా వీళ్ళ బ్రతుకు, దిగజారిపోయిందిరా వీళ్ళ కుటుంబం అని చూసే ప్రతి నేత్రం పెదాలు విరుస్తూ, చాటున ముసిముసి నవ్వులు నవ్వుతూ, చాటున ప్రజలు గుసగుసలాడుతూ నీ దేనస్థితిని బట్టి మరి ఎగతాళి చేస్తూ ఉన్నారా? నీ దేని స్థితిలో నిన్నెవ్వరూ జ్ఞాపకం చేసుకోవట్లేదా? పర్వాలేదు. నీవు ఆరాధించే నీ దేవుడున్నాడే, దేనదశలో ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకునే
దయగల దేవుడు. మీరు అంటారు, అయ్యా నేను అనుభవిస్తున్న దీనదశ నా గుండెల్ని కొంత పీడిస్తూ ఉంటే దానికి మించిన బాధ ఏంటో తెలుసా? నా దీనస్థితిని చూసి నాని పిలువబడిన వారు కూడా ఈరోజు నన్ను పట్టించుకోవట్లేదయ్యా. మా ఇంట్లో సర్వసమృద్ధి ఉన్నప్పుడు అందరూ చుట్టాలే, అందరూ బంధువులే, ఎక్కడెక్కడి నుంచో బంధువులు వచ్చేవాళ్ళు. మా బాబాయ్, మా పిన్ని, మా చిన్నాయన, మా పెదనాయన, మా మేనమామ, వేలిడిచిన మేనమామ, వేలు పట్టుకున్నాం, ఎక్కడ లేని వరుసలు కలిపేవాళ్ళయ్యా. ఈరోజు మా పరిస్థితులు తలకిందులైన తర్వాత కనీసం తిన్నావా అని పలకరించే నాదుడు లేకపోయాడయ్యా. దేనస్థితి కొంత బాధను కలుగు చేస్తే ప్రజలు దూరమైపోయిన పరిస్థితి ఇంకెక్కువ బాధ కలుగు చేస్తుందయ్యా అని అంటావా? భక్తుడు సొలొమోను గారు కూడా సామెతల్లో అదే మాట్లాడతాడు. చూడండి ఏమంటాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను. ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. 7వ వచనం, భేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టి వానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు. చూసారా ఎంత చక్కటి మాట అంటాడో. భేదవాడు తన చుట్టాలందరికీ అసహ్యుడు. ధనవంతులకు అనేకులు స్నేహితులు ఉంటారు, దరిద్రుడు స్నేహితులను పోగొట్టుకుంటాడు. ఇది వాక్యం చెప్తున్న మాట. అయ్యా మధ్యాహ్న స్థితిలో నన్ను ఎవరూ గుర్తుకు తెచ్చుకోవట్లేదయ్యా, ఇదే నీ బాధ? తమ్ముడు, చెల్లి, ప్రియ నాన్న, ప్రియ తల్లి, మధ్యాహ్న స్థితిని చూసి అందరూ చిన్న చూపు చూస్తున్నారు. ఇదే రోజు నువ్వు వేడుస్తుంది? పిచ్చిదానే. ఆ మనుషులు దీనస్థితిని బట్టి నిన్ను చిన్నచూపు చూస్తూ ఉంటే నీ దీనదశలో నిన్ను జ్ఞాపకం చేసుకునే దయగల దేవుడు ఒక ఆయన ఉన్నారుగా. నీవు తృణీకరించబడిన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను గుర్తుకు తెచ్చుకునే దేవుడు ఒక ఆయన ఉన్నారు కదా. నువ్వు వెలివేయబడిన స్థితిలో అవమానం తట్టుకోలేక చావాలో బ్రతకాలో, ఈ బ్రతికే కంటే చస్తే పోయిద్ది కదా అని చావు బ్రతుకుల మధ్య నువ్వు కొట్టుమిట్టాడుతున్నప్పుడు నీ దీనదశలో నీ వారు అని పిలువబడిన వారే ముఖం చాటేసి నిన్ను అనాథన చేసినప్పుడు నీ దీనదశలో జ్ఞాపకం చేసుకునే దయగల దేవుడు నేను ప్రకటించే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. ఎవరి దేవుడు? దీనదశలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళను దీనదశలో ఉంచేవాడే కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ దశ దిశ విప్లవాత్మకంగా మార్చగలిగిన దయగల దేవుడు. ఆమేన్. దీనస్థితిలో పడిపోయిన ప్రజలను లేవనెత్తి ఉన్నత స్థితికి నడిపించగలిగిన శక్తిమంతుడగు దయగల దేవుడు ఈ దేవుడు. అదే యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం, ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆమేన్. చదవబడిన ఈ వాక్యం తమ్ముడు, చెల్లి, ఈ ఉదయకాలం నీ జీవితంలో దేవుడు రూఢిపరచునుగాక, నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఏ దశలో బ్రతుకుతున్నావు? దేన దశలో బ్రతుకుతున్నావా? హీన దశను అనుభవిస్తున్నావా? మరణ దశను అనుభవిస్తూ ఉన్నావా? జీవితంలో దుర్దశను అనుభవిస్తున్నావా? ఏ దశను అనుభవిస్తూ ఈరోజు ఈ వాక్యం వింటున్నా నేను ప్రకటించే ఈ దేవుడు దీనులను లేవనెత్తి, విన్నారా, దేన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తి ఉన్నత స్థలానికి నడిపించే దేవుడు, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తే దేవుడు. దుఃఖంతో ఈ వాక్యం వింటున్నావా చెల్లి? దుఃఖంతో ఈ వాక్యం వింటున్నావా ప్రియ తండ్రి? హృదయమంతా దుఃఖసాగరంతో నిండుకొని హృదయం తెరిస్తే దుఃఖం పెళ్ళుబికేటట్లుగా పరిస్థితులన్నీ తలకిందులైపోయి కుమిలి 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 ఏడుస్తూ ఉన్నావా? నీకు ఒక శుభవార్త. దుఃఖపడు వారిని లేవనెత్తే దేవుడు, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తే దేవుడు
ఈ ఉదయకాలం నీ జీవితంలో ప్రత్యక్షమై నీ దుఃఖ స్థితిలో నుంచి లేవనెత్తి క్షేమకరమైన స్థితికి నా దేవుడు నిశ్చయంగా నిన్ను నడిపించునుగాక. ఎవరి దేవుడు? దీనులను లేవనెత్తేవాడు. ఎవరి దేవుడు? దుఃఖంతో ఉన్న వారిని లేవనెత్తేవాడు. అయ్యా, దీనులను లేవనెత్తి ఏం చేస్తాడు? దీనులను లేవనెత్తి ఏం చేస్తాడు? ఉన్నత స్థితికి నడిపించే దేవుడు. నిన్నెవ్వరూ పట్టించుకోవట్లేదా? కలవరపడకు. నీ మీద ఎవ్వరూ మనసు పెట్టట్లేదా? కృంగిపోకు. నిన్ను ఒక పురుగులాగా ప్రజలు చూస్తూ ఉన్నారా? పర్వాలేదు. వారందరూ పురుగులాగా చూస్తూ ఉన్నా దేనదశలో ఉన్న నిన్ను జ్ఞాపకం చేసుకునే గొప్ప దేవుడు ఒక ఆయన ఉన్నారు. మనుషులు నిన్ను జ్ఞాపకం చేసుకుని ఏం చేయగలుగుతారు? 4 ఓదార్పు మాటలు చెప్పగలుగుతారు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఓదార్చగలుగుతాడు. నీ దశ దిశ విప్లవాత్మకంగా మార్చగలుగుతాడు. బిడ్డలారా, ఆయన మన దశ దిశ మార్చే దయగల దేవునిగా మన జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే మనం చేయాల్సిన పని ఏంటో 3 విషయాలు లేఖనాల్లో నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం నుంచి నేను చదువుతాను. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన యెడల, నీ చేతులు ఆయన వైపు చాపిన యెడల, పాపము నీ చేతుల నుండి చూచి నీవు దాన్ని విడిచిన యెడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల, నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించదవు, నిర్భయుడవై స్థిరపడదువు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. ఏ దశ? నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. తర్వాత అంటాడు ముగింపులో, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఆమేన్. దేవుడి స్థలంలో అంటాడు, నిశ్చయముగా నీ దుర్దశ నీవు మరిచిపోతావు. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు వలె మహాప్రకాశంతో నిండుకుంటుంది. దీనస్థితిలో నుంచి లేవనెత్తబడి ఉన్నత స్థితికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అప్పుడు అంటాడు, ఎప్పుడు చెప్పమంటారా? నీ మనస్సు తిన్నగా ఆయన మీదే నువ్వు నిలిపిన యెడల. తమ్ముడు, చెల్లి, నీ మనసు ఉందే, మనుషుల మీద నిలుపుకో. ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనుషుల వైపు నీ మనసు నిలుపుకో. మనుషుల మీద ఆనుకోకు. ప్రతి క్షణం దేవుడే నా సహాయకుడు, నిశ్చయంగా నా మనస్సు దేవుని మీదే నిలుపుతానని నీ మనస్సు అటు ఇటు చంచలం కాకుండా దేవుని మీద నువ్వు మనస్సు నిలిపితే, యెషయా గ్రంథంలో రాసింది కదా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును, ఆమేన్, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడుదువు. శాంతి కోల్పోయావా? సమాధానం కోల్పోయావా? హృదయంలో నెమ్మది కోల్పోయావా? మనసున్న మహారాజు యేసయ్య మీద మనస్సు నిలుపు. ఆమేన్. మనసున్న మహారాజు, హృదయానికి కలిగిన గాయాన్ని గుర్తుపట్టే హృదయనాథుడు. ఆయన మీద నీ మనస్సు నిలుపు. ఆయన మీద నీ మనస్సు నిలపగలిగితే పూర్ణ శాంతి గల వానిగా ఈ దినమే దేవుడు నిన్ను కాపాడునుగాక. మనసు ఎవరి మీద నిలుపుతున్నావు? ఈ మనసు ఎలాంటిదో తెలుసా? ఒక ఆయన అంటాడు, కోతి లాంటిది. ఒకసారి నేను మెదక్ ప్రాంతానికి వెళ్తే ఒక చెట్టు మీద కోతులండి, ప్రపంచంలో ఉన్న కోతులని ఆ చెట్టు మీదకి వచ్చినట్టుగానే అనిపించింది. అన్ని విస్తారమైన కోతులు ఉన్నాయి. నేను వాటిని చూసి, అబ్బా ఎంత విస్తారమైన కోతులు ఉన్నాయో కదా అని చెప్పి, విచిత్రం చూడండి, ఒకసారి ఆ కోతుల ఫోటో తీసుకుందామని రూమ్లోకి వచ్చి ఫోన్ తీసుకొని ఫోటో ఒకటి తీద్దామని బయటకు వచ్చా. రూమ్లోకి వచ్చి ఫోన్ తీసుకొచ్చే లోపు ఆ చెట్టు మీద కోతులు లేవు. ఆ పక్క చెట్టు మీదకి వెళ్ళిపోయినాయి.
చూస్తే కోతులు ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి అంటారు కదా, లాంగ్ జంప్ హై జంప్. మనసు కూడా ఒకరోజు దేవుని మీద అనుకుంటుంది, ఇంకో రోజు మనిషి మీద అనుకుంటుంది, ఇంకోసారి సినిమాల మీద అనుకుంటుంది, మరొక రోజు లోకం మీద అనుకుంటుంది. అయ్యా, నీ మనసు దేవుని మీద ఆనుకోగలిగితే పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడు. విశేషంగా నీ దుర్దశ మరిచేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఏ దుర్దశను అనుభవిస్తూ ఉన్నావు? ఈ ఉదయకాలం యేసుక్రీస్తు నామం పేరిట నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను. ఈ దేవుడు నీ దశ దిశ విప్లవాత్మకంగా మార్చగలిగిన దయగల దేవుడు. రెండో మాట ఏమంటాడో తెలుసా? నీ చేతులు తిన్నగా ఆయన వైపు చాపిన ఎడల. ఎవరి వైపు? ఎవరి వైపు? చేతులు చాపటం అంటే ప్రార్థించటం, ఆయన సహాయం కొరకు వేడుకోవటం. ఆమేన్. అద్భుతం బిడ్డలారా, నీ చేతులు ఆయన వైపు చాపితే, ఆయన శరణు జొచ్చి ఆయన సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేయగలిగితే దేవుడు ఏం చేస్తారు? న్యాయాధిపతుల గ్రంథం చూడండి, 6వ అధ్యాయం. బహు విలువైనటువంటి మాట. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు నేను చదువుతాను, నాతో కలిసి అందరూ గమనించండి. రైట్. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. వినారా? యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఏ దశకు వచ్చారట? హీనదశ కూడా కాదు, మిక్కిలి హీనదశ. ఎవరి వలన? మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చారు. తమ్ముడు, చెల్లి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో దేనిని బట్టి మిక్కిలి హీనదశకు వచ్చావు? నీ కోడలు పెట్టిన కోర్టు కేసును బట్టి మిక్కిలి హీనదశకు వచ్చావా? మీ ఇంట్లో ఉన్న అసమాధానాన్ని బట్టి మిక్కిలి హీనదశకు వచ్చావా? కష్టార్జితమంతా వడ్డీలకు దారపోస్తూ మిక్కిలి హీనదశకు వచ్చావా? రోగం ఒకరిని విడిచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి కష్టార్జితమంతా హాస్పిటల్ పాలైపోతూ మిక్కిలి హీనదశకు వచ్చావా? దేనిని బట్టి హీనదశకు వచ్చావు? నీ తోబుట్టువులే నమ్మక ద్రోహం చేసి నీకు చెందాల్సిన ఆస్తి నీకు చెందకుండా, నీకు దక్కాల్సిన డబ్బు నీకు దక్కకుండా దొంగ కాగితాలు పుట్టి, దొంగ కాగితాలు రాయించి నీకు దక్కాల్సిన ఆస్తి దక్కకుండా తోబుట్టువులు చేసిన మోసాన్ని బట్టి మిక్కిలి హీనదశకు వచ్చావా? దేనిని బట్టి నువ్వు హీనదశకు వచ్చినా ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవాకు మొరపెట్టినట్లుగా ఈ ఉదయం వాక్యం వింటుండగా, నా సహాయకుడవు నీవే, నీ వైపు చేతులెత్తుతున్నానయ్యా, నాకు సహాయం చేయి ప్రభు అని ఆయన వైపు నువ్వు చేతులెత్తగలిగితే, ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవా సన్నిధిలో మొరపెట్టినప్పుడు న్యాయాధిపతి అయిన గిద్యోనును లేవనెత్తి మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించి హీనదశలో నుంచి లేవనెత్తి సంపన్న స్థితిలోకి ఇశ్రాయేలును లేవనెత్తిన దేవుడు నీ జీవితంలో దేవుని వైపు నువ్వు చేతులెత్తితే నీ పిల్లల్నే రక్షకులుగా దేవుడు లేవనెత్తుతాడు. నేను లేవనెత్తే న్యాయాధిపతులను దేవుడు పంపిస్తాడు. నీ భర్తనే ఒక విమోచకుడుగా దేవుడు మారుస్తాడు. యేసు నామం పేరిట ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే విమోచించే రక్షకులను నీ ఇంటిలో నుంచైనా పుట్టిస్తాడు, ఎక్కడి నుంచైనా సహాయాన్ని దేవుడు పంపిస్తాడు. ఎప్పుడో చెప్పంటారా? ఆయన వైపు నువ్వు చేతులెత్తితే దుర్దశ మరిచేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. ఆఖరి మాట అక్కడ అంటాడు, నీ చేతిలో పాపముండుట చూచి నువ్వు దూరంగా పారవేసిన యెడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన యెడల. ఏమంటాడు ఇక్కడ? నీ చేతిలో పాపముండుట చూసి. చేతిలో ఉండే పాపం ఒకప్పుడు సిగరెట్, చేతిలో ఉండే పాపం ఒకప్పుడు పేకాట, చేతిలో ఉండే పాపం ఒకప్పుడు ఆల్కహాల్,
ఈ రోజుల్లో చేతిలో ఉన్న పాపం ఏంటో తెలుసా? చెప్పండి. చేతిలో ఉన్న పాపం చిట్టి తెర. ఒకప్పుడు వెండి తెర ఉండేది, వెండి తెర పాపం ఒకప్పుడు. ఆ తర్వాత బుల్లి తెర టీవీ. ఇప్పుడు ఏ తెరో తెలుసా? చిట్టి తెర. చిట్టి తెర అనే పాపం ఒకవేళ నీ చేతిలో ఉందా, దాన్ని నువ్వు దూరంగా పారేస్తే, తమ్ముడు చెల్లి, ఈ ఉదయం ఈ మాట విను. నీవు ఆరాధించే నీ దేవుడు, నేను ప్రకటించే నా దేవుడు నీ దశ దిశ విప్లవాత్మకంగా మార్చగలిగిన దయగలిగినటువంటి దేవుడు. దేవుడు ఏ స్థితికి తీసుకెళ్తాడో తెలుసా? నీ దుర్దశ పూర్తిగా మర్చిపోయేటట్లుగా చేసి నీ తేజస్సును మధ్యాహ్నకాల తేజస్సులాగా మారుస్తాడు. గాఢాంధకారపు చీకట్లో బ్రతుకుతున్నావా? కటిక చీకటి అనుభవిస్తున్నావా? కన్నీళ్ళే అన్నపానాలుగా మారిపోయాయా? దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో గాఢాంధకారపు నీ జీవితాన్ని మధ్యాహ్న కాల తేజస్సులాగా యేసు నామం పేరిట నా దేవుడు మార్చును గాక. చెప్దామామేనని ఈరోజు విన్న ఈ మాట దీన స్థితిలో నుంచి లేవనెత్తి ఉన్నత స్థితికి, ఆమేన్, దుఃఖపడే స్థితిలో నుంచి లేవనెత్తి క్షేమకరమైన స్థితికి, దుర్దశ మరిచేటట్లుగా నా దేవుడు నీ బ్రతుకులో కార్యం చేయనట్లుగా, నంబర్ 1, నీ మనసు దేవుని మీదే నిలుపు. నంబర్ 2, చేతులు తిన్నగా దేవుని వైపే చాపు. నంబర్ 3, నీ చేతిలో ఉన్న పాపం దూరంగా పారేసాయి. గుడారముల నుండి దుర్మార్గతను కొట్టివేయి. నీ తేజస్సును మధ్యాహ్న కాల తేజస్సులాగా దేవుడు మార్చునుగాక. అలా మార్చబడేటట్లు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఏకీభవించండి. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, ఈ దినం మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. ఎవరు దీనస్థితిని అనుభవిస్తున్నారో, ఎవరు హీనస్థితిని అనుభవిస్తున్నారో, ఎవరు దుర్దశను అనుభవిస్తూ ఉన్నారో, ఎవరు మరణదశలో అల్లాడిపోతున్నారో, యేసు నామం పేరిట ఆ బిడ్డల్ని దినం జ్ఞాపకం చేసుకొని దీన స్థితిలో నుండి ఉన్నత స్థితికి నడిపించుదురుగాక. ఆ బిడ్డల దశ దిశ యేసు నామములో విప్లవాత్మకంగా మీరు మార్చుదురుగాక. ఈ దినమే పరిస్థితుల విప్లవాత్మకంగా మార్చబడిన దినంగా యేసు నామం పేరిట మీరు చేయుదురుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ ఇంట్లో నుండి యవ్వన బిడ్డలను రక్షకులుగా లేవనెత్తని, న్యాయాధిపతులుగా లేవనెత్తని, విమోచకులుగా మీరు లేవనెత్తమని మీ నామం పేరిట ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డ కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ, రేపటి దినాన జరగబోతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.